వెల్కమ్ టు ఏపీ టీవీ 10 న్యూస్. ఘనంగా ఎంతో వైభవంగా కోసగిలో తోగట వీర క్షత్రియుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ చౌడేశ్వరి పండగ జరిగింది. సోమవారం శ్రావణ మాసంలో పౌర్ణమిని పురస్కరించుకొని కోసగిలో ఇటు సిద్దప్పపాలెం తిమ్మప్ప కొండ కింద వెలసిన శ్రీ శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి, అటు కడాపాలెం నందు వెలసినటువంటి శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవికి పౌర్ణమి రోజున భక్తులు తుంగభద్ర నదికి వెళ్లి అక్కడ పుణ్యస్థానాన్ని ఆచరించి అక్కడి నుండి అమ్మవారికి తుంగభద్ర పవిత్ర జలాలను పాదయాత్ర ద్వారా కడేపాలెంలో ఉన్నటువంటి శ్రీ కొసగయ్య ఆలయంలో తీసుకొచ్చి అక్కడ ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవారం ఉదయం శ్రీ చౌడేశ్వరి దేవాలయాలకు మేళ తాళాలతో డప్పు వాయిద్యాల మధ్య బాణ సంచారం పేలుస్తూ ఆడపడుచుల కలశాలతో ఆలయం ధర్మకర్త ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో కడేపాలెంలో ఉన్నటువంటి చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక జ్యోతులతో భారీ ఊరేగింపుగా వెళ్లారు. అదేవిధంగా డీసీ నారాయణ ఆధ్వర్యంలో తన ఇంటి నుండి ప్రత్యేక జ్యోతులను తలపై మోసుకుంటూ అమ్మవారి నామం జపిస్తూ పురవీధుల్లో ఊరేగింపు చేస్తూ అమ్మవారి ఆలయాలకు చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఊరేగింపు ఈ పండుగ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తొగట వీర క్షత్రియులతో పాటు భక్తులు పాల్గొన్నారు. Thank you.
శ్రీనివాసులు మంత్రాలయ మండలం కోసిగి గ్రామం నందు శ్రావణ పౌర్ణమి నాడు ప్రతి సంవత్సరం జ్యోతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాము. ప్రతి ఒక్కరూ నిష్ఠతో 21 రోజులు ఉండి అమ్మవారి జ్యోతులు చేస్తాము. ఇక్కడ అమ్మవారి జ్యోతులకి చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి చాలా ఘనంగా దీన్ని జయప్రదం చేస్తారు. నిష్ఠతో ఉండి ఈ శస్త్రాలు అంటే సూదులు శస్త్రాలు దోడలకి మరియు చేతులకి మరి కత్తి సాము కూడా కత్తితో అమ్మవారికి రక్తబలి కూడా ఇస్తాము. ఎందుకంటే అమ్మవారికి మేము వరం కోరుకుంటే వరం ప్రసాదిస్తుంది కాబట్టి మా రక్తం చిందిస్తే ఎంతో మాకు వరం ఇస్తుంది. అందుకే మాకు రక్తబలి కూడా చేస్తాం. నేను డిసి నారాయణ తోటగిరి క్షత్రియ సేవా సంఘం ప్రెసిడెంట్ అండి. మా 250 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం రావడం భక్తి శ్రద్ధలతో బాగా జ్యోతిలోత్సవం చేసుకుంటాము. ముందు జ్యోతులు మంచి నీళ్ళు తీసుకొస్తాము. సాయంకాలం అభిషేకం ఉంటుంది. తెల్లవారుజామున జ్యోతి ఉత్సవము ప్రతి బాధ్యతతో తీసుకొస్తాము. ఈ అమ్మవారు మాకు కలిసిన కోరికలు తీర్చే కొంగు బంగారము కాబట్టి ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకుంటాము. నా పేరు వచ్చేసి మేకల ఓంప్రకాష్. నేను ఇక్కడ చౌడేశ్వరి దేవి ఆలయ అధ్యక్షులుగా దాదాపు గత 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. మా అమ్మవారు వచ్చేసి మా పెద్దలు పూర్వకాలం మా పెద్దలు వచ్చేసి 126 సంవత్సరాల క్రితము మాకు సంబంధించిన అమ్మవారి పేరు మీద దాదాపు 10 ఎకరాల్లో పొలం ఉంది, ఊరి మధ్యలో ఉంది. అది కూడా దాన్ని కాపాడుతూ మా కుల బాంధవులందరూ కూడా మాతో సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు ఏ విధంగా అయితే మేము జ్యోతి ఉత్సవాలు జరుపుతామో దాదాపు 100 సంవత్సరాల నుంచి అదే విధంగా ఇప్పుడు కూడా అదే ఆచారంతో జరుపుతున్నాము. కాకపోతే ఇంతకుముందు వ్యూవర్స్ కమ్యూనిటీ అనేవాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువ ఉండేవారు. రాను రాను వాళ్ళకు ఇక్కడ పనులు లేనందువల్ల భీవండి, బెంగళూరు, ముంబై ఇట్లా చోటికి వలసపోయినారు. ఈ పండగకు మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా పాల్గొని అందరూ చందా రూపంలోనూ అమ్మవారికి సహాయ సహకారాలు అందించి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.